మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క కుటుంబం, ఆ కుటుంబానికి వచ్చినటువంటి సమస్యని ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తల్లి గారంటే ముఖ్యమంత్రి గారి సతీమణి రాజశేఖర రెడ్డి గారు మాజీ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారి సతీమణి విజయమ్మ గారు వచ్చి స్పష్టంగా ఏ రకంగా ఒక వ్యక్తి యొక్క ధనదాహం వల్ల సొంత తల్లిని, చెల్లిని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి గురించి గతంలో ఇదే తల్లి గారు కొడుకు మీద ప్రేమ వాత్సల్యంతో వారు కొలిచేటువంటి యేసు ప్రభువుని, బైబిల్ని చేతిలో పెట్టుకొని ఇదే చెల్లి గారు, ఇదే తల్లి గారు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి నియోజకవర్గాలు, ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి గ్రామానికి తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్లే వచ్చి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్యాయం చేశాడో ఈరోజు స్పష్టంగా చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు. తల్లి గారు కూడా తప్పేనట, చెల్లి గారు మాట్లాడేది కూడా తప్పేనట. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడి ఈ యొక్క వ్యక్తి నిజస్వరూపం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరిది తప్పే అని చెప్పి ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ, ఆ అధినేతకు కానీ, అక్కడ ఉన్న శాసనసభ్యులకు కానీ, నాయకులకు కానీ ఏమైనా విలువలు ఉన్నాయని అడుగుతున్నాం సూటి. అదే రకంగా ఆ అవినీతి మరకలో ఈ రోజు మమ్మల్ని కావాల్సిగా ఇరికిచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు చెప్పిన మీరు మరి దానికి సంబంధించిన ఆస్తి వివరాలలో మీరు వాటా ఎందుకు ఇవ్వరండి? మరి తల్లికి, చెల్లికి న్యాయం చేయాల్సిన, కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా? మరి ఆస్తుల గురించి మాట్లాడరా? మరి ఆస్తుల గురించి అన్నప్పుడు మీరు ఆస్తులకు వాటా పంచాము అని చెప్పే మీరు ఆ ఆస్తుల్లో వాటాలు ఎందుకు పంపిణీ చేయాలని అడుగుతున్నాం. మరి అదే కాక ప్రతిపక్ష నాయకుడుగా నాకు హోదా రాలేదని చెప్పి వాపోయే మీరు ఈరోజు మీరే మీ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే మహిళలకు సంబంధించిన ఆస్తి హక్కు మీద ఈరోజు గొడ్డలపేటుగా, ఒక గొడ్డలి పోటుగా ఈరోజు మీరు చేసేటువంటి దుర్మార్గం. 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించిన వాళ్ళు ఈ రోజు నీకు తీర్పిస్తే వాళ్ళు కూడా తప్పేనట. ఈయనంటాడు శాసనసభకు రాడు, శాసనసభకు నేను రావాలంటే చిన్న పిల్లోడు మొరాయించినట్టు చెప్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా అయ్యాలా, నాకు ప్రతిపక్ష హోదా అయ్యాలా, నాకు అది ఇస్తేనే వస్తా, ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఇస్తేనే వస్తా. అసలు ఇది ఎంత హాస్యాస్పదం అంటే, మరి ఈరోజు అదే తల్లి, అదే చెల్లి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే నేను చెప్పకూడదు, సైకో ముఠా. ఈ సైకో ముఠా మీరు దాడి చేస్తున్నారంటే నీకు జన్మనిచ్చిన తల్లి, నీకు తోడబుట్టిన చెల్లి, ఇంకొక బాబాయి బిడ్డ గడప దాటి బయటకు వచ్చి న్యాయం చేయాలని చెప్పి ఆడకూతురు ఈరోజు తిరగని గడపకు లేకుండా తిప్పే పరిస్థితి తెచ్చిన ఘనత మీదే. మరి అదే మీరు తల్లిని వదలలే, చెల్లిని వదలలే, సొంత బంధువుల్ని వదలలేదు, ప్రజల్ని వదలలేదు, చివరికి తిరుమల దేవుణ్ణి కూడా వదలలేదు, కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. మీ పాపాలు పండిపోయినాయి ఈ రోజుతో. నాకు తెలిసినంత వరకు ఆ భగవంతుడు జోలికి పోతే జనరల్ గా ఎవరికి పుట్టగతులు కూడా ఉండవు. ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్లకు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలా. మహిళలే కాదు, కుటుంబ విలువలు తెలిసినటువంటి ఏ కుటుంబమైనా కూడా ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడి కేవలం డబ్బు కోసం నేను ఈ పదం మరీ చెప్తున్నా, మీ ధన పిశాచి, మీరు ఒక ధన దాహం కోసం ఇంతమంది కుటుంబాలలో ఎవరికన్నా వాలంటరీ ఉద్యోగాలు నేను ఇప్పించిన అని చెప్తా, ఒక్కరికన్నా గవర్నమెంట్ ఉద్యోగం కానీ, డిఎస్సి కానీ, టీచర్లు కానీ, పోలీస్ శాఖలో ఉద్యోగాలు కానీ ఒక్కరికైనా ఇచ్చిన పాపాన పోయినావా నువ్వు? అరే నువ్వు మాట్లాడి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుంటే ఆ క్రెడిట్ చోరీ అనే పదమే వినడానికే మాకు నవ్వు వస్తుంది. కాబట్టి చాలా నీ క్రెడిట్ కొట్టాలంటే మళ్ళీ ఆ జగనే ఇంకో రకంగా పుట్టాలి. ఆ క్రెడిట్ ఇవ్వడం వల్ల కాదు, ఆ క్రెడిట్ కొట్టలేము, ఆ క్రెడిట్ మా పొద్దు. ఈ పాపాల క్రెడిట్ ని చోరీ చేసేంత ధైర్యం కానీ, దమ్ము కానీ ఎవరికి లేదు. మాకు ఆ పాపాలు రుద్దుకొని తిరుమల లడ్డూలో నెయ్యి లాంటి పదార్థాన్ని సృష్టించాడు. నేను గతంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి నా క్రెడిట్ ఎట్లా క్రెడిట్? ఎవరు చోరీ చేస్తారు? ఇది జరగదని చెప్పి తెలియజేస్తూ
మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ అంటే క్రెడిట్ చోరీ. మా క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అయ్యా నీ క్రెడిట్ తల్లికి మోసం చేసిన క్రెడిట్, చెల్లిని మోసం చేసిన క్రెడిట్, బాబాయిని మర్డర్ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేసే క్రెడిట్, ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి పాస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకున్న క్రెడిట్, డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడ్ని చేసి రోడ్డు మీద దళిత డాక్టర్ తిప్పిన క్రెడిట్, లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ మైనారిటీలకు దోచిన ఆస్తులు, ఇన్ని లక్షల మంది మహిళల బొట్లు తాలిబొట్లు తెచ్చిన క్రెడిట్, మద్యం నకిలీ మద్యాలు సొంత బ్రాండ్ అమ్మినటువంటి క్రెడిట్లు. ఆ క్రెడిట్ చోరీ చేసే శక్తి మాకు ఎడనుంది. మా చంద్రబాబు సార్కి ఎక్కడుంటుంది చెప్పు ఆ క్రెడిట్? అంత శక్తి ఆడింది మా సార్. ఏం క్రెడిట్ నీది? ఆ క్రెడిట్ భరించాలంటే బాబు మామూలు పాపాలు కాదవి. మానవుడి భూలోకం మీద పాపాలు చేస్తే అదే నరకాన్ని. క్రెడిట్ చోరీ ఆయన చేస్తారు.